విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని చిత్తూరు నగరం రామ్నగర్ కాలనీలోని హార్వర్డ్ పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ భాస్కర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో D3 కేటగిరీలో ఛాంపియన్గా నిలిచిన విద్యార్థి షాహీన్ కళా తరంగిణి సంస్థ నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో వెస్టర్న్ సోలో డాన్స్లో పథకం సాధించిన హార్వర్డ్ పాఠశాల విద్యార్థి రోషినికి ఆయన బహుమతులు ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు. అలాగే పాఠశాల తరపున క్యాష్ రివార్డు ప్రకటించారు. ఇటీవల మన అబాకస్ ఛాంపియన్స్ స్టేట్ ఛాంపియన్షిప్ జరిగాయి గుంటూరులో. ఆ గుంటూరు నందు మన 8th క్లాస్ స్టూడెంట్ అయినటువంటి షాహీన్ ఫస్ట్ ర్యాంక్ సాధించి మెడల్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆ అబ్బాయిని మన స్కూలు యాజమాన్యం తరఫున మరియు టీచర్స్ తరఫున నాన్ టీచింగ్ తరఫున సన్మానం అనేటువంటిది చేయడం జరుగుతుంది. వాళ్ళ మెమెంటోతో పాటు నేను కూడా వాళ్ళకు క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే కళారంజని బైరెడ్లపల్లి వాళ్ళ చేత, అంటే మన డిస్టిక్ లోనే ఉంది, నృత్య ప్రదర్శన అనేటువంటిది నాట్య ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనలో కూడా రోషిని అనేటువంటి అమ్మాయి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా యాజమాన్యం తరఫున ప్లస్ టీచింగ్ నాన్ టీచింగ్ తరఫున సన్మానం అనేటువంటిది చేయడం జరుగుతుంది. క్రీడలు అనేటువంటివి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ మనము ఎంకరేజ్ చేయాలి. వ్యాయామము, క్రీడలు ఇవి ఆరోగ్యంతో పాటు మన యొక్క మేధాశక్తిని అనేటువంటి దాన్ని కూడా పెంపొందిస్తాయి. కాబట్టి ఒక చదివే కాదు, అన్ని మనకు ఏ రంగంలో అయినా కూడా మనం ఏమంటే రాణించాలి, ఆ ప్రతిభ అనేటువంటిది సంపాదించాలి. దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని నేను ఇస్తున్నాను. మీ తల్లిదండ్రులతో కూడా మాట్లాడతాను. నేను చెప్పాను, మీకు ఫినాన్షియల్ అసెస్మెంట్ కావాలంటే, హెల్ప్ కావాలంటే నేను ఇస్తాను. మీకు మీరు ఎక్కడైనా పాల్గొనేదానికి మీకు రవాణా ఖర్చులు కాదు, మీకు ఏవి అవసరమో అవన్నీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి చూడండి, గుంటూరు అంటే ఇక్కడ లేదు, గుంటూరు ఎక్కడో ఉంది, మన స్టేట్ లోనే ఉంది. క్యాపిటల్ సిటీ అక్కడే ఉండేది. అక్కడ జరిగినటువంటి పోటీల్లో ఇక్కడి నుంచి పోయి ఫస్ట్ రావడం అంటే ఎంతో మంది పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన హార్వర్డ్ పాఠశాల ఎప్పుడూ వాటికి ముందంజలో ఉంటుంది, ఎంకరేజ్మెంట్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది.